నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ రామ్నాథ్ గారు, ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు, ఏపీ ప్రైడ్ ఛానల్ నిర్వాహకులు. శ్రీ కొండా రాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, గతంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్గా కూడా పనిచేశారు. ఇప్పుడు తెలంగాణ వార్తలు చూస్తే మహిళ చేతికే మంత్రదండం, 62% పీఠాల్లో చైర్పర్సన్, మేయర్ స్థానాల్లో అతివలు. మొత్తం 116 మున్సిపాలిటీలకి ఎలక్షన్ జరిగితే చైర్పర్సన్గా చైర్పర్సన్ ఎన్నికలు 105 జరిగితే వాటిలో కాంగ్రెస్ 81, బీజేపీ 1, బీఆర్ఎస్ 18, స్వతంత్రులు 4 గెలిచారట. అయితే కార్పొరేషన్లకు సంబంధించి 7 కార్పొరేషన్కి ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ 5, బీజేపీ 1, కరీంనగర్, సిపిఐ 1, కొత్తగూడెం. రైట్. ఒకే ఒక్కడు బాపు అంటూ తెలంగాణకు సర్వనామం, విశేషణం ఆయన. కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున నమస్తే తెలంగాణ పత్రికలో ప్రముఖంగా కథనాన్ని ఇచ్చింది. 25 ఏళ్లుగా తెలంగాణ రాజకీయాలకు కేంద్రం కేసీఆర్ అంటూ కూడా వారు పేర్కొన్నారు. ఈ కూటమి గెలుపు అనుమానాస్పదమే. ప్రముఖ మేధావి విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ ఫిబ్రవరి 14, 2026న ఒక వ్యాసం రాశారు వైర్లో. ఎన్నికల పోలింగ్ రోజు మే 13న సాయంత్రం 5 గంటల వరకు పోలైన ఓటింగ్ 68.04%. ఇవన్నీ కూడా ఎన్నికల సంఘం లెక్కల ఆధారంగానే. రాత్రి 8 గంటలకు పోలైన ఓటింగ్ 68.12%. అంటే చాలా స్వల్పంగా 0.08 పెరిగిందట. రాత్రి 11:45కు పోలింగ్ మాత్రం రాత్రి 8 నుంచి 11 వరకు 76.50% పెరిగింది. విచిత్రంగా 4 రోజుల తర్వాత మే 17న ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన ఓటింగ్ శాతం 80.66. అంటే 12.5% ఓటింగ్ పెరిగి 52 లక్షల ఓట్లు పెరిగాయి. ప్రత్యేకించి అర్ధరాత్రి వేళ 11:45 నుంచి 2 గంటల వరకు 17 లక్షల ఓట్లు, దట్టు 3,500 బూతుల్లో పెరిగాయట. సో ఒక్కో నియోజకవర్గంలో 30,000 ఓట్ల చొప్పున పెరిగాయి. కూటమి గెలుపు ప్రశ్నార్థకం అంటూ ఆయన వ్యాసం రాశారు. ఈజ్ దేర్ మిస్చీఫ్ బిహైండ్ ద మిరాకిల్ ఆఫ్ 2024 ఆంధ్రప్రదేశ్ పోల్స్ అంటూ మొత్తం ఎలక్షన్ కమిషన్ డేటా ఆధారంగానే వారు ప్రశ్నించారు. కానీ ఎలక్షన్ కమిషన్ వీటికి సమాధానం ఇస్తుందా, ఇవ్వదా, ఏమిటి? దీని మీద ముందుగా రామ్నాథ్ గారు చెప్పండి. మీరు కూడా చూసే ఉంటారు వైర్లో వచ్చినటువంటి వ్యాసం కానీ, ఆ తర్వాత మీలాంటి వారు కానీ, పలువురు ప్రముఖులు, నాగేశ్వర గారు లాంటి వాళ్ళు కానీ అనేక విశ్లేషణలు చేశారు. ఈ నిజంగానే 2024 ఎలక్షన్లు ఏపీకి సంబంధించి అనుమానాస్పదంగా ఉన్నాయా లేదా? ఇమ్రాన్ గారు, మీకు కొండా రాజు గారికి నమస్కారం. ఇప్పుడు ఈ డేటా చూస్తే పరకాల ప్రభాకర్ గారు చెప్తున్నది మొత్తం ఈసీ డేటా. ఆయన సొంతంగా చెప్తున్న లెక్కలు కాదు. దీని ప్రకారం చూస్తే ఎవరికైనా కూడా అనుమానం కలుగుతుంది. అరే ఏదో 1%, 2% అయితే ఓకే, కానీ 12.5% మేర ఓటింగ్ తారుమారైంది అంటే చాలా పెద్ద విషయం. అయితే ఇక్కడ ఏంటంటే ఇంత జరుగుతోంది, ఇంత పెద్ద చర్చ నడుస్తోంది, కానీ దీనికి ఏంటి కౌంటర్ చేయడం ఏంటి అన్న దాని మీద ఇప్పటికీ కూడా ఎవరికి అంత చిక్కని అంశం. ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్తారా? ఈసీ అయితే స్పందించే పరిస్థితుల్లో కనిపించడం లేదు. ఎందుకంటే ఈసీ, కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయి అన్నది బహిరంగ రహస్యం. అంటే ఒక విధంగా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కానీ, ఈసీ కానీ ప్రతిపక్షాలు ఇలాంటి గందరగోళంలో నిరంతరం ఉండాలి అని కోరుకుంటున్నాయా? ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఎందుకు ఓడిపోయాము అనేది చాలా స్పష్టంగా ఏ పార్టీకైనా తెలిస్తే దానికి తగ్గట్టు మళ్ళీ గెలవడానికి ఒక ప్రణాళిక రచించుకోవడానికి, సిద్ధంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎందుకు ఓడిపోయామో, ఇంత చేసి ఓడిపోయాం, ఈవీఎంలో చూస్తే ఇలా ఉంది డేటా, మొత్తం ఓటర్ల డేటా, ఓటింగ్ సర్లని, కాబట్టి ఇలా కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఎలా గెలవాలి, ఎలాంటి ప్రణాళిక రచించుకోవాలన్న దానిపైన సహజంగానే ప్రతిపక్షాలు తీవ్ర గందరగోళంలో ఉంటాయి. ఇలాంటి గందరగోళం లైవ్లీగా ఉండాలి, ప్రతిపక్షాలు ఇలా ఇబ్బంది పడుతూ ఉండాలి అని కేంద్ర ప్రభుత్వంతో పాటు ఈసీ కూడా భావిస్తోందా? అందుకే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తోందా అన్న ఒక చర్చ నడుస్తుంది. ఇప్పుడు కేవలం రాత్రి 11:45 నుండి 2 గంటల మధ్య ఒక పోలింగ్ బూత్ లో కొన్ని చోట్ల 690 పైగా ఓట్లు పోల్ అయ్యాయంటే ఇది అసాధ్యం. నిమిషానికి 3 పైగా ఓట్లు వేసుకుంటూ వెళ్ళిపోయారంటే ఎలా ఇది డేటా? అసలు ఏంటి? ఒరిజినల్ గా చూస్తే సాయంత్రం 5 గంటలు పోలింగ్ ముగిసిన తర్వాత 8 గంటలకు ఇచ్చిన డేటా వాస్తవికంగానే ఉంది. 68.04% 5 గంటలకు ఉంటే ఇచ్చిన దాంట్లో 8 గంటలకి 68.12%, అంటే చాలా స్వల్పంగా పెరిగింది అక్కడ వరకు. కానీ ఆ తర్వాత ఏదైనా డేటా ఉంటే చిన్నగా స్వల్పంగా మాత్రమే పెరగాలి, కానీ అందుకు భిన్నంగా భారీగా పెరుగుకుంటూ వెళ్ళిపోయింది. రాత్రి 11:45కి ఏకంగా 76.50% అంటే దాదాపు 8% పైగా జంప్ అయింది. ఎక్కడైనా కొద్దిగా పొరపాటు ఉంటే డేటా రావడానికి కొద్దిగా రావచ్చు 1%, అలా కాకుండా ఏకంగా 8% జంప్ అయింది. ఇక 4 రోజుల తర్వాత చూస్తే మరో 4% జంప్ అయింది. అంటే మొత్తం 80.66% ఓటింగ్ వెళ్ళింది. అంటే ఇది ఏదో పొరపాట్లు, ఇదేదో జస్ట్ ఏదో డేటా ఇవ్వడంలో పొరపాటు కాదు, ఏదో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది అన్నది ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అయితే దీన్ని వైసీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరెవరైతే ఈవీఎం బాధ్యతలుగా తాము భావిస్తూ ఉన్నారో
దీన్ని కేవలం ఇంతటితో ఆపేస్తే నెక్స్ట్ ఎలక్షన్ ఫేస్ చేయడంలో గందరగోళం ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. దీనికంటే ఒక పరిష్కారం చూపెట్టాలి. ఇంత క్లియర్ గా డేటా ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకైనా వెళ్ళాలి. ఈసీ అయితే స్పందించదు. దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే బాగా గమనిస్తే ఇప్పుడు ఏపీలో ఉదాహరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ చాలా స్పీడ్ గా రికవర్ అయ్యారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి సాధారణ కార్యకర్తల వరకు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలుస్తుందని చెప్తున్నారు. పబ్లిక్ లో మూడ్ కూడా ఆ విధంగానే చాలా ర్యాపిడ్ గా చేంజ్ అవుతోంది. కానీ ఇలాంటి సమయంలో ఇలాంటిది ఒకటి ఉన్నప్పుడు సరే మనం ఎంత కష్టపడినా పబ్లిక్ లో ఎంత మార్పు ఉన్నా సరే వీళ్ళ చేతుల్లో ఈవీఎంలు ఉన్నాయి కదా అన్న ఒక భావన రాజకీయ పార్టీల్లో కార్యకర్తల్లో శ్రేణుల్లో ఏర్పడితే వాళ్ళు 100% ఎఫర్ట్ పెట్టి ఫైట్ చేయడానికి ఇబ్బంది పడతారు. కాబట్టి దీనికంటే ఒక కంక్లూజన్ తీసుకురావాల్సిన బాధ్యత, ఫైట్ చేయాల్సిన బాధ్యత ఏ ప్రతిపక్షాలు అయితే బాధితులుగా ఉంటున్నాయో ఈవీఎంల వల్ల వాళ్ళందరూ కూడా ఫైట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. దీనికంటే ఒక కంక్లూజన్ తీసుకురాకపోతే ఈ గందరగోళం అన్నది ప్రతిపక్షాలని ఇబ్బంది పెడుతుంది. ఇంకా అయితే ఇక్కడ మనం ఎప్పుడైనా చూసామా అర్ధరాత్రి కూడా ఇంకా ఓటర్లు లైన్లో ఉన్నారని ప్రెస్ నోట్లోనే ఇచ్చారట. అంటే దాన్ని బట్టి అర్ధరాత్రి వేళ ఆ స్థాయిలో జనం ఎప్పుడైనా చూసామా? పైగా ఎక్కడన్నా ఒకటి అరా రేరుగా ఉంటే ఉండొచ్చేమో, కానీ 3500 బూతుల్లో ఆ స్థాయిలో జనం ఉండడం ఏమిటి? నిమిషానికి 3 వేయటం ఏంటి? పగలేమో 1 వేయటం ఏంటి? అసలు నిమిషానికి 3 వేయటం అనేది సాధ్యమవుతుందా? ఇట్లాంటి సందేహాలకి తావిస్తోంది కదా కొమిడియన్ గారు. ఇప్పుడు మీకు తెలుసు పోలింగ్ టైం 5 గంటలు ముగిసింది అనుకోండి, అప్పటి వరకు క్యూ లైన్లలో ఉన్న వాళ్ళని మాత్రమే అనుమతిస్తారు. మామూలు గేట్లు వేసేస్తారు బయట రాకుండా కొత్తగా. అలాంటిది అర్ధరాత్రి దాటి 2 గంటల తర్వాత కూడా పోలింగ్ జరుగుతూ వచ్చిందంటే ఇదంతా ఎలా సాధ్యం? ఇదంతా కంప్లీట్ గా ఇక్కడ ఫేక్ అనేది తెలియపోతుంది ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు 5 గంటల లోపలే వచ్చి అర్ధరాత్రి 2 దాటిపోయిన తర్వాత కూడా క్యూ లైన్ లో నిలబడేంత స్థాయిలో పబ్లిక్ ఎక్కడొచ్చారు? అవన్నీ లేవు. మహా అయితే 7 గంటల వరకు జరిగిందంటే నమ్మచ్చు, కానీ ఏకంగా 2 గంటల వరకు క్యూ లైన్లలో ఉన్నారని వాళ్ళే చెప్తున్నారంటే ఇదంతా ఫేక్. బాగా క్లియర్ గా అర్థమైపోతుంది. అది సాధ్యం కూడా కాదు కదా. మనం గతంలో ఎప్పుడు అర్ధరాత్రి 2 దాకా ఎప్పుడు చూసామండి? మామూలు ఏ ఎలక్షన్ ఎంత తీవ్రమైన ఎలక్షన్ అయినా కూడా అట్లా అసాధ్యమైన విషయం కదా. మరి ఎట్లా సాధ్యమైంది? ఇది అంత జిమ్మిక్కుగా కనిపిస్తుండటంతో పరకాల ప్రభాకర్ గారు రాసిన డేటా కానీ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటానే. అది కూడా ఆ డేటా ఆధారంగా చూస్తే ఖచ్చితంగా సంథింగ్ హ్యాపెండ్. ఏదో దాల్ మే కుచ్ కాలాహై అనేది అంటారు కదా, అట్లా కనపడతా ఉంది. ఈసీని ఒక సరైన ప్లాట్ఫామ్ మీద జవాబుదారీగా సమాధానం చెప్పు అని లాగే పరిస్థితి లేకపోవడం వల్లే ఈ దేశంలో ఇలాంటి విచ్చలవిడితనం మొదలైంది. 2 గంటల తర్వాత కూడా పోలింగ్ జరిగిందని ఈసీ చెప్తున్నప్పుడు ఏదో ఒక ప్లాట్ఫామ్ సుప్రీంకోర్టుగా చేయడం కాదు, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏది చూపించండి అని అడిగే పరిస్థితి లేకపోవడం వల్లే ఈసీ ఇష్టానుసారం మాట్లాడుతోంది. అవును, దురదృష్టవశాత్తు న్యాయ వ్యవస్థ కూడా దీని మీద సరిగా స్పందించలేదేమో అనిపిస్తుంది. కొంతమంది బాలినేని శ్రీనివాసరెడ్డి, అట్లాగే బెల్లాన చంద్రశేఖర్ ఇట్లాంటి వాళ్ళు కొందరు కోర్టుకు వెళ్ళినా కూడా న్యాయం ఇంతవరకు సరైన న్యాయం రాలేదేమో. వాస్తవం నిజంగా తప్పు జరగకపోతే ఈ కారణాలతో తప్పు జరగలేదని చెప్పాలి. లేదు ఈ బ్యాటరీ ఇష్యూ ఇవన్నీ వచ్చినాయి కదా ఆ రోజుల్లో, వాటన్నిటికీ సరైన పరిష్కారం ఎలక్షన్ కమిషన్ నుంచి కనిపించట్లేదు. రైట్, రాజీవ్ మాట్లాడండి. సార్ కేఎస్ఆర్ గారు, మీకు రామ్నాథ్ గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. 2024 ఎన్నికల్లో కూటమి గెలుపు అనేది హిస్టరీ కాదు, అది పెద్ద మిస్టరీ ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు పరకాల ప్రభాకర్ గారు మాట్లాడినా, లేదా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడినా, నేను మాట్లాడినా, మీరు మాట్లాడినా, రామ్నాథ్ గారు మాట్లాడినా, ఇవేవి కూడా మన సొంత కవిత్వాలు ఏమాత్రం కాదు. ఇట్ ఈస్ ఆన్ అఫీషియల్ డేటా ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందో. ఖచ్చితంగా దానికి జవాబుదారీతనను, అకౌంటబిలిటీ అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. లేదంటే మన రాజ్యాంగం లేదా మన ప్రజాస్వామ్యాన్ని మనం ఏదో పెద్ద పెద్ద మాటలు చెప్పేవన్నీ కూడా బూడిదిలో పోసిన పన్నీరుగానే అయ్యేటటువంటి పరిస్థితి. ఇక్కడ ఒకటే గమనించండి సార్, ఆ రోజు కూటమి ప్రభుత్వానికి వచ్చినటువంటి, అంటే ఏమన్నా మేము ఈ ఎలక్షన్ అనేటువంటిది ఈవీఎంలు మేనేజ్ చేశారు, లేదంటే రిగ్గింగ్లు చేశారు, లేదంటే ఖచ్చితంగా ఈ గెలుపు ప్రజలు ఇచ్చింది కాదు, మీకు మీరుగా తెచ్చుకుంది ఈసీ సహకారంతో అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ఎక్కడైనా మాట్లాడితే వారు మాట్లాడే మాట ఏంటి? మీకు 151 వచ్చాయి, మీకు 151 వచ్చినప్పుడు అది ప్రజా విజయం, మాకు 164 వచ్చినప్పుడు అది ఈవీఎంల విజయమా, ఇది మీకు సవ్వా అని చెప్పి మమ్మల్ని కొంతమంది అడుగుతున్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్న వారికి, కూటమి ప్రభుత్వానికి 2024 ఎన్నికల్లో 55.3%, అంటే ఓవరాల్ టీడీపీ, జనసేన, బీజేపీ అందరూ కలిపి, వెరాజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్ బ్యాంక్.
ఇప్పుడు ఈ మిస్టరీగా ఉన్నటువంటి సుమారు 12.54% ఓట్లు కలిపిన 51.94 అయినప్పటికీ కూటమికి మాకు 3% దగ్గర ఓట్స్ డిఫరెన్స్ ఉన్నాయి. ఇక్కడ గెలుపోటముల సమస్య కాదు సార్, గెలుపోటముల సమస్య కాదు. ప్రజా తీర్పుని వాస్తవ రూపంలో లేదు, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఇది కాదు అన్నటువంటిది మేము చెప్తున్నాం. గెలుపోటములు అనేటువంటి 5 మారుతాయి. ఈసారి 6 గెలిచారు, వచ్చేసారి మేము గెలుస్తాం. బట్ అది కాదు కదా, ప్రజలు మాకు 11 సీట్లు ఇచ్చారన్నటువంటిది పచ్చి అబద్ధం. ప్రజలు మాకు 40% కాదు అంతకన్నా ఎక్కువే ఇచ్చారన్నటువంటిది అక్షర సత్యం. ఈ రోజు వస్తున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి ఈసీ గౌరవ మా పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు స్వయాన పార్లమెంట్ లో కూడా మాట్లాడారు. అనేక సందర్భాల్లో ఈసీని అడిగితే వీవీప్యాట్లు తగలబెట్టేశామని చెప్పారు. ఎందుకు తగలబెడతారు వీవీప్యాట్లు? అంత తొందరగా వచ్చింది ఎలక్షన్ కమిషన్ కి. రెండో అంశం, సీసీ ఫుటేజ్ రిలీజ్ చేయండి. మీరు అన్నట్టు రాత్రి 11:45 నుంచి 2 గంటలకి ఆఖరి ఓటు పోలైందని చెప్పి ఇదే ఈసీ చెప్పింది. మరి ఆ టైంలో మీరు చెప్పినంత మంది జనాభా పోలింగ్ బూతుల దగ్గర ఉండాలి కదా, ఆ పోలింగ్ బూతుల లైన్ లో కనబడాలి కదా. ఆ తాలూకా సీసీ ఫుటేజ్ ఇమ్మనంటే భద్రతకు ముప్పట. ఎవరి భద్రతకు ముప్పు? ఈసీ యొక్క దొడ్డిదారితనానికి భద్రతకు ముప్పా, లేదా ప్రజాస్వామ్య భద్రతకు ముప్పా, లేదా మీరు చేసినటువంటి మోసాలు బయటపడతాయి అన్నటువంటి భయమా? రెండవది, ఏదైతే గౌరవ ఎలక్షన్ కమిషన్ వారు సాయంకాలం 5 గంటలకి ఇంత పోల్ అయిందని చెప్పారు, ఎంత 68.04. ఆ చెబుతూనే ఆ ఇచ్చినటువంటి కాగితాన్ని పరిశీలిస్తే 80% వరకు కూడా పోలింగ్ వెళ్ళొచ్చు అని చెప్పి ముందే చెప్పారు. అసలు ఎట్లా చెప్తారు? 5 గంటలకి 68.04% పోల్ అయిందని చెప్పి మరి పోలింగ్ పూర్తయినాటికి 80% రీచ్ అయిపోయింది. అంటే ముందే టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. చెప్పారా? ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది సార్. నో ఉన్నది నేను కావాలని మీకు పంపిస్తాను. ఉన్నది నేను అదే చెప్తున్నా. వారు ముందే ప్రిపేర్ అయి ఉన్నారు. ఎలా చెప్పగలుగుతారు అసలు? 5 గంటలకి అయిపోయిన తర్వాత మీరు 80% అని అంత ఎగ్జాక్ట్ ఫిగర్ ఈసీ ఎలా చెప్పగలిగింది? రెండవ అంశం, మీరు ఏదైతే రాష్ట్రం మొత్తం కూడా సుమారు ఆ రోజు ఎన్ని వేల పోలింగ్ బూతుల్లో జరిగినట్టు సుమారు 49,000 దగ్గర పోలింగ్ బూతుల్లో ఓట్స్ పోలైనాయి సార్. 46,389 పోలింగ్ బూతుల్లో గంటకి 60.7 ఓట్లు పోలైనాయి. ఆ రకంగా చూసుకుంటే 3,500 పోలింగ్ బూతుల్లో కంటిన్యూ అయింది పోలింగ్ ఆఫ్టర్ 11:45 అన్నటువంటి అంశాన్ని ఈసీ వారే చెప్పారు. అలా చూస్తే 491 ఓట్లు పోల్ అవ్వాలి ప్రతి పోలింగ్ బూత్ లోని. మరి పొద్దున్న నుంచి ఉన్న లెక్క ప్రకారం చూస్తే ఉదయం 7 వరకు, ఉదయం 8 వరకు, లేదా ఉదయం 10-11 వరకు కూడా పోలింగ్ అప్రతీతంగా కొనసాగాలి. అది మానేసి ఇదే ఈసీ ఏం చెప్పింది? నిజంగా వాళ్ళకి బుర్రలేక చేసింది కానీ ఈసీ, లేదంటే పోలింగ్ ఉదయం 11 దాకా కంటిన్యూ అయిందని ఈసీ ప్రకటించుంటుంటే మనం ఏం చేద్దాం సార్? ఏం చేయగలం మనం? అంటే వాళ్ళు తప్పు చేశారు కానీ తప్పుని సరిగ్గా చేయలేకపోయారు. అడ్డంగా ఈ రోజు దొరికిపోయింది ఈసీ. నో డౌట్ ఈసీ మేనేజ్మెంట్ తో గెలిచినటువంటి ఎన్నికలు తప్ప ఇది ప్రజా విజయం కాదు, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఇది కాదు. సరే, మాకు 70-80 సీట్లు రావచ్చు, లేదా వాళ్ళకు ఒక 110 సీట్లు అలాగా వస్తే రావచ్చు తప్పితే, అంతే తప్ప ఇదేంటిదండి? ఇటు మాకు 11 ఏంటి, వాళ్ళకేమో 164 ఏంటి, మాకు వచ్చింది 40% ఏంటి, అర్ధరాత్రి 17 లక్షల ఓట్లు తారుమారా? ఎలాగ సార్? మీరు నిమిషానికి 3 ఓట్లు అంటున్నారు కదండి. ప్రజలకు అర్థం అవడానికి ఇంకా దాన్ని చూస్తే 20 సెకండ్లకు ఒక ఓటు వేసేటట్టండి అకార్డింగ్ టు ఈసీ. అండి, పోలింగ్ బూత్ లో నడ్డానికి 20 సెకండ్లు అవుతుంది సార్. లైన్ లో నిలబడాలా, సంతకం పెట్టాలా, పైగా అప్పుడు 2 ఓట్లు వేయాలి. రెండు ఓట్లు. ఎస్, ఇక్కడ మనిషి అనేవాడు వాస్తవంగా ఓటర్ ఐడి కార్డు పట్టుకుని ఈసీ చెప్పినటువంటి రూల్స్ ప్రకారం ఎన్ని ఓట్లు వేయాలంటే అది అసాధ్యం. పడుతుంది 20 సెకండ్లకు 2 ఓట్లు పడతాయి. ఎలా పడతాయి? ఓటు వేసినప్పుడు కాదు, ఓటు గుద్దుకున్నప్పుడు పడుతుంది. నిజమే, ఆ రకాల బటన్లు టపా 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 నొక్కేసుకుంటే బ్రహ్మాండంగా పడతాయి. ఎందుకు ఓ బటన్ నొక్కడానికి మనకి ఎంతసేపు పడుతుంది సార్? అదే జరిగింది. ఎందుకంటే ఇది వాస్తవం. ఖచ్చితంగా ఈ గెలుపులో మిస్టరీ ఉంది. ఖచ్చితంగా గౌరవ రాష్ట్రపతి గారు, గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఈ యొక్క అంశంలో వాళ్ళు ఇన్వాల్వ్ కాకపోతే ఇంకా మనం ఎందుకు సార్ ఎలక్షన్లు పెట్టుకుని, ఇంకా మనం ఎందుకు సార్ ప్రజాస్వామ్యంలో? ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాటు అహోరాత్రులు శ్రమించి ప్రజల ఫలితాన్ని అంతమంది ఎదురు వస్తున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీద నమ్మకం పెట్టుకుని ముందుకెళ్ళాడు. ఆ ప్రజలు ఆయనకు తోడుగా నిలబడ్డారు. కానీ ఇక్కడ వంచింది, వెన్నుపోటు పొడిచింది, కుట్రలు కుతంత్రాలతో పని చేసినటువంటి ఎలక్షన్ కమిషన్ అండంలో నేను ఏమాత్రం వెనక తగ్గను. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈసీ మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రెండో అంశం, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గురించి ఇక్కడ నాకు అనుమానం కలుగుతుంది. ఊరు వాడ దేశం మొత్తం ఓట్ చోరీ అని తిరిగే రాహుల్ గాంధీ గారికి కళ్ళు కనబడలేదా అని అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీకి చెవులు వినబడలేదా అని అడుగుతున్నా. ఆ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర పీసీ అధ్యక్షురాలుగా ఉన్నారే షర్మిలారెడ్డి గారు, షర్మిలమ్మ గారు,
అమ్మా మీరు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తారమ్మా. ప్రజాస్వామ్యం మీద ఇంత దాడి జరుగుతుంటే మీరు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండి ఏ రోజున ఒక్క మాట మాట్లాడారమ్మా? అంటే కేవలం మీరు మీ స్వార్థం కోసం రాజకీయాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద బుట్ట జల్లడం కోసం మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు తప్పితే ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో మీ వంతు పాత్ర ఏదమ్మా? మీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు నోరెప్పదు? రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడరు? అంటే మీరంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తాబేదారులుగా ఉన్నారు అన్నటువంటిది నిజం కాదా నేను అడుగుతున్నా. మీ అందరికి ఉదయం పూటేమో కమలం, రాత్రి పూటేమో కాంగ్రెస్ తో అంటకాగుతున్నటువంటి వ్యవహారం కాదా? దేశం మొత్తం కలయి తిరుగుతున్నారే ఓట్ చోరీ అని. వాట్ అబౌట్ ఆంధ్రప్రదేశ్? అసలైనటువంటి ఓట్ చోరీ ఆంధ్రాలో జరిగింది. దీని మీద అందుకే మేము అడుగుతున్నాం. ఈ రోజు ఈ అంశం మీద స్పందించకపోతే ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోద్ది. ఖచ్చితంగా మాలాంటి యువకులకు సార్, ఎందుకంటే రేపు మాపు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశాలు ఇస్తే ఎన్నికల్లో పోటీ చేయాలనేటువంటి ఆసక్తితో ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ రకంగా మేనేజ్ చేస్తే మేమేమైపోతాం సార్? ప్రజల కోసం నిరంతరం పనిచేసేవాడు ఏమైపోతాడు? ఎవరో ఈవీఎంనో ఈసీనో మేనేజ్ చేసుకుంటే ఎలక్షన్ నడిచేస్తాయి అంటే ఇంకా అంతకన్నా దుర్మార్గం ఏముంది సార్? ఖచ్చితంగా మొన్న ఖచ్చితంగా అప్రజాస్వామికం. గెలుపోవటం గురించి నేను మాట్లాడట్లేదు. వచ్చినటువంటి ఓట్లు, జరిగినటువంటి ఎన్నికల తీరు, వచ్చినటువంటి ఆ ఓటు 20 సెకండ్లకు 2 ఓట్లు అంటే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఏదో పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను అడుగుతున్నా. ఆయన సినిమా అదేదో ఉంటుంది సార్, వకీల్ సాబ్, అందులో ఆవిడ మొయినాబాద్ నుండి పోలీస్ స్టేషన్ కి ఇలా వచ్చేసానంటే, అలా నువ్వు రావాలి అరగంటలో అంటే నీకు బజరంగి బాయిజాలో 2 లెక్కలన్నా ఉండాలి, లేదా అతీత శక్తులన్నా ఉండాలి, సూపర్ ఉమెన్ సూపర్ కాప్ అన్నాడు. ఈ రోజు జరగాలంటే సూపర్ ఓటర్స్ అయి ఉండాలా, సూపర్ ఈసీ అయి ఉండాలా, ఉండాలా, లేకపోతే ఇది సాధ్యం కాదు. అర్ధరాత్రి వేళ, పగలేమో ఓట్లు వేయలేదంటే అర్ధరాత్రి గారు 12 కాడి నుంచి చేశారంట. ఇది ఎక్కడ పంచాయతీ? ఏమి అన్యాయం సార్. సార్ ఖచ్చితంగా క్లియర్ కట్ గా నేను చెప్తున్నాను, ఇది గెలుపు హిస్టరీ కాదు, ఇది పెద్ద మిస్టరీ. ఇది ప్రజా తీర్పు ఏ మాత్రం కాదు, ఇది వాస్తవం. దీని మీద ఏమన్నా ఉంటే ఈసీ స్పందించాలి. లేదంటే ఇంకా నేను చెప్పాను కదా, గౌరవ రాష్ట్రపతి గారు, గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఇన్వాల్వ్ అయ్యి దీని తాలూకా తెలిస్తే తప్పితే ప్రజాస్వామ్యం బతికేటటువంటి అవకాశాలు లేవు సార్ ఇటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం ఎన్నికల్లో. రైట్. నీలకంఠేశ్వర గారు రాయచోటి నుంచి. నీలకంఠేశ్వర గారు నమస్కారం, మాట్లాడండి. అర్ధరాత్రి వేళ ఎక్కువ మంది ఓట్లు వేశారనే ఎలక్షన్ కమిషన్ వాదనతోటి లేదా వాళ్ళ లెక్కలతోటి మీరు ఏకీపిస్తారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్ధరాత్రి వేళ ఓట్లు వేయటం ఏంటి నాకు అర్థం కాలేదు. అదే సార్, గుడ్ మార్నింగ్ సార్. అక్కడున్న కొండారాజు గారికి, రామ్నాథ్ గారికి అందరికి గుడ్ మార్నింగ్ సార్. మీకు కూడా సార్. అది ఎట్లా అంటే వీళ్ళు చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తున్నారు, పెద్ద ముసలోళ్ళని అడిగినా కూడా చెప్తున్నారు సార్, ఇది ఏదో జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాల్సిన వాడు కాదని. నేను రీసెంట్ గా తిరుమలకి వెళ్తే, తిరుమలలో ఒక పెద్ద ఆయన 80 ఏళ్ళ ముసలాయన కూర్చొని ఆయన ఓడిపోవడయా ఎవరో ఏమో చేశారని చెప్పి తీవ్రంగా మాట్లాడు. ఆయన మాట్లాడిన మాటలు నేను మాట్లాడదలుచుకోలేదు, అంత దారుణంగా మాట్లాడాడు ఆ పెద్ద ఆయన. ముసలాయన సరిగ్గా చెవులు కూడా వినప్పుడు ఆయన చెప్తున్నాడు ఏదో జరిగింది అయ్యా వెనకాల, లేకపోతే ఓడిపోడని చెప్పి. ఇంకో విషయం సార్ మీకు గుర్తు చేయదలుచుకున్నా, నేను ఇది జరుగుతుందని చెప్పి మీకే కాల్ ఇదే విధంగా మీకు కాల్ చేసి 2024 10వ తేదీ ఎలక్షన్ కి 3 రోజుల ముందు నేను మీకు గుర్తు చేశాను సార్. ఏదో కనిపెట్టారు మీరు అప్పుడు? నాకు గుర్తు అంటే నేను సర్కిల్స్ లో తిరుగుతూ ఉంటాను సార్, నాకు చాలా సర్కిల్స్ లో సంబంధాలు ఉన్నాయి, నేను అట్లా తిరుగుతూ ఉంటాను. సో మీకు గుర్తు చేస్తే మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అలా జరగదు, వ్యవస్థలన్నీ బాగున్నాయని చెప్పి మీరు అన్నారు. బాగుంటాయని ఆశిస్తాము. పైగా నేను ఇక్కడ కూర్చుని అవును అట్లా జరుగుతాయని ఎట్లా చెప్తాను? పైగా మీరంటే వాళ్ళతో తిరిగి చెప్పారు కాబట్టి మీకు ఒక అవగాహన ఉంది. నేను అట్లా చెప్తే కావాలని చెప్పానని మళ్ళీ నా మీద ఏదో అభియోగం మోపే అవకాశం ఉంది. ఇప్పుడంటే పరకాల ప్రభాకర్ గారు వ్యాసం రాయటం, ప్రొఫెసర్ నాగేశ్వర గారు వీళ్ళందరూ మాట్లాడటం, రామ్నాథ్ గారు వీళ్ళందరూ కూడా దాని మీద స్పందిస్తున్న తీరుతోటి ఖచ్చితంగా అందరం కూడా దీని మీద మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం నేను ఇప్పుడు ఫీల్ అయ్యాను. కాబట్టి మళ్ళీ ఒకసారి దీని మీద చర్చ పెట్టడం జరిగింది. నీలకంఠేశ్వర గారు, అప్పుడు నేను అన్నానంటే సర్టిఫికేట్ ఇచ్చినట్టు కాదు, లేదంటే ఒప్పుకున్నట్టు కాదు, మీరు చెప్పింది అయితే మిమ్మల్ని అభినందించాలి, ఎందుకంటే మీకు అప్పటికే ఒక అవగాహన ఉంది అని చెప్తున్నందుకు అభినందనలు. రైట్, ధన్యవాదాలు. ఇక మరొకరు రవీంద్రనాథ్ గారు వైజాగ్ నుంచి. రవీంద్రనాథ్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం సార్. సాయంత్రము 5 వరకు అంటే ఎప్పుడైతే క్లోజ్ అయిపోద్దో, ఎంతమంది క్యూ లైన్ లో ఉంటారో వాళ్ళందరికీ లాస్ట్ వరకు టోకెన్ లో నెంబర్లు ఇస్తారు సార్. అవును, నెంబర్లు ఇచ్చిన తర్వాత ఎవరైతే వస్తారో తర్వాత అలౌడ్ ఉండదు, ఫస్ట్ పాయింట్. రెండో వచ్చేసి ఒక ఓటింగ్ వేయడానికి 1 నిమిషంలో అనేది అసలు ఇంపాసిబులే కాదు.
ఎందుకంటే లోపల తెలియని వాళ్ళకి ఇంట్రడక్షన్ కూడా ఇస్తారు వాళ్ళు. Okay. ఎందుకు రెండు వేయాలి, ఎంపీకి వేయాలా ప్లస్ ఎమ్మెల్యేకి వేయాలి. అవును. సో 2 రకాలుగా వేయాలప్పుడు కనీసం అంటే 5 నిమిషాలు పడుతుంది మినిమం. 5 నిమిషాలు కాకపోయినా ఇప్పుడు నిమిషం 2 నిమిషాలు పడుతుంది అనుకోండి. సార్ 1 నిమిషంలో అసలు ఓటు వేయడం అనేది అసలు జరగని పని. ఎందుకంటే అక్కడ 2 ఈవీఎం లో ఓట్లు వేయాలి, ప్లస్ అక్కడ ఇంట్రడక్షన్ కూడా ఉంటది. తెలియని వాళ్ళకి ఎలా చెప్తారు వాళ్ళు? ఓకే. అదొకటి. మూడో పాయింట్ ఏంటంటే అసలు అర్ధరాత్రి పూట అనేది అసలు చరిత్రలో ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో ఓట్లు పడినాయా? 11:40 నుంచి 2 గంటల వరకు 17 లక్షల ఓట్లు అంట, 3,500 బూతులు. నైట్ లో అది. 3 చిన్న ఎగ్జాంపుల్ సార్, మన మొబైల్ కి రీఛార్జ్ చేసుకుంటేనే బ్యాటరీ లో అయిపోతుంది. అలాంటిది ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా, కంప్లీట్ ఓటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఈవీఎంలు ఛార్జింగ్ పెరగడం అనేది అసలు గొప్ప విషయం. పెరిగిందా అసలు ఛార్జింగ్ అవ్వలేదా? ఛార్జింగ్ ఎక్కడ తగ్గల? అసలు అది ఎవరికి అర్థం కాని విషయము. 3 అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ దీని మీద ఖచ్చితంగా 100% దీన్ని స్పందించాలి. లేకపోతే జనాలలో నమ్మకం కోల్పోతాం మనం. ఇవన్నీ ఎందుకు? అసలు బ్యాలెట్ పేపర్లు పెట్టి స్టే ఉండదు కదా. కానీ దానికి వాళ్ళు ఒప్పుకోరు. ఇది అసలు ఏంటో, ఇది విచిత్రంగా, ఇది అందరికీ తెలిసిందే సార్, ఇది కొత్తదేం కాదు. కానీ చాలా ప్రమాదకరమైన క్రీడ ఆడుతున్నట్లు అవుతుంది. ఎలక్షన్ కమిషన్ ఇట్లాంటివి మీద క్లారిటీ ఇవ్వకుండా చేస్తే వాళ్ళు ఖచ్చితంగా క్లారిఫికేషన్ చేయాలి సార్, వాళ్ళు నివృత్తి చేయాలి. ఇవ్వలేదు. ఇప్పుడు ఇందాక మిత్రుడు రాజీవ్ చెబుతున్నారు కదా, వైసీపీ మిథున్ రెడ్డి గారు, అవును అప్పుడు సుబ్బారెడ్డి గారు వాళ్ళు కూడా వెళ్ళి ఆధార సహితంగా ఇచ్చొస్తే 50 లక్షల ఓట్లు ఎట్లా పెరిగినాయని ఇచ్చొస్తే కూడా ఇంతవరకు ఏమి రిప్లై ఇవ్వలేదుగా. మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన దాంట్లో మాత్రం పర్సెంటేజ్ తక్కువైందని చూపిస్తున్నారు. 1 నిమిషం అంటున్నారు, అర్ధరాత్రి మాత్రం 3 అంటే 1 నిమిషంలో 3 ఓట్లకి ఎక్కువ పడ్డాయి. ఎలా సంభవం అవుతుంది? సో ఆంధ్ర ప్రజలు పగల కంటే రాత్రి ఎక్కువ ఓట్లు వేసారంట, అది తమాషా. అసలు అది ఎక్కడా లేదు సార్, అర్ధరాత్రి కూడా జనాలు వచ్చి క్యూలో నించుంటారా? ఇంకొకటి, అసలు సీసీ కెమెరాలు ఎక్కడ పోయినాయి సార్? ఆ ఫుటేజ్ ఇవ్వమంటున్నారంట. అది ఫుటేజ్ ఇవ్వట్లేదు, ఎవరికి ఎందుకు అది పెద్ద ఉపయోగం ఉంటుంది దాంట్లో. కావాల్సి స్కామ్ చేసి. రైట్, థ్యాంక్ యూ అండి. సూరిబాబు గారు కొత్తపేట నుంచి, నమస్కారం, మాట్లాడండి. రైట్, ఈ రామ్నాథ్ గారు ఫైనల్గా చెప్పండి, దీనికి పరిష్కారం దొరుకుతుందా? నిజంగానే మీరైతే నమ్ముతారా? అర్ధరాత్రి వేళ ఆంధ్ర ప్రజలందరూ అర్ధరాత్రే ఓటు వేయాలని కంకణం కట్టుకుని వేశారని అనుకోవాలా? పరకాల ప్రభాకర్ గారిని ఈ విషయంలో అభినందించాల్సిన అవసరం ఉన్నట్టు అనిపిస్తోందా? కొమ్మినేని కాదు, రాత్రి 11:45 నుంచి 2 గంటల మధ్య నిమిషానికి 3 పైగా ఓట్లు వేసారు అంటే ఏమైనా ఇన్సిడెంట్ అంతా మన పూర్వీకులంతా ఏమైనా ముసుగులు వేసుకొని అర్ధరాత్రి కూడా దిగారా? ఇంకంతే, మామూలు మనుషులకి సాధ్యం కదా. బీప్ సౌండ్, అక్కడ లోపలికి వెళ్ళడం, ఓట్లు వేయడం. మీరు చెప్పినట్టు 2 ఓట్లు వేయాలి లోక్సభకు, అసెంబ్లీకి. ఇవన్నీ ప్రాసెస్ అంతా ముగియాలంటే ఒక మనిషికి 1 నిమిషం ఈజీగా పడుతుంది. అలాంటిది వచ్చేసారు. ఒక్కొక్కరు 490, ఒక్కో పోలింగ్ బూత్ లో 491 ఓట్లు పడ్డాయి యావరేజ్ అని అంటున్నారంటే ఇది మానవ మాత్రులు కాదు. మరి ఎవరన్నా పైనుంచి పూర్వీకులు ఏమైనా దిగొచ్చారేమో, ఓటర్లు ఉండాలి, లేకుంటే ఈసీ అయినా చేసి ఉండాలి. ఇది ఎక్కడా కూడా నమ్మడానికి అయితే సాధ్యంగా లేదు. ఎందుకంటే ఈ స్థాయిలో అర్ధరాత్రి పూట ఓటింగ్ జరిగిందని ఎలా చెప్తారు? 5 గంటలు క్లోజ్ చేస్తారు. ఆల్రెడీ క్యూ లైన్ లో 10 మంది 20 మంది ఉంటే వాళ్ళతో ఓట్లు వేయిస్తారు. 2 గంటల వరకు పోలింగ్ బూత్ లో ఉంటే ఆ రోజు ఫోటోలన్నీ వచ్చేవి కదా, అదో పెద్ద ఇష్యూ అయ్యేది కదా. 2 గంటల వరకు పోలింగ్ జరిగిందని ఎక్కడా లేదు. ఇప్పుడు ఈసీ చెప్పాల్సింది ఏంటంటే సీసీ ఫుటేజ్ కూడా ఉంటుంది, మరి దాన్నైనా చూపెట్టాలి కదా. ఎక్కడా కూడా దేన్ని చూపెట్టడం లేదు. ప్రైవసీ దెబ్బతింటుంది అంటే మరి ఇంకా సీసీ కెమెరాలు ఎందుకు పెట్టారు అంటే వాళ్ళు చూసుకోవడానిక? కోర్టుగా సమర్పించాలి కదా. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం గుర్తు చేయాలండి. సీసీటీవీ ఫుటేజీ ఓ పక్క ఎలక్షన్ జరుగుతూ ఉండగానే మాచర్ల దగ్గర ఒక పోలింగ్ బూత్ లో జరిగిన గొడవని తెలుగుదేశం వాళ్ళకి ఎట్లా వెళ్ళింది మరి? అప్పుడు మీకు గుర్తుంది కదా, అప్పుడు అది లీక్ అయింది కదా. మరి దాని మీద కేసు లేదు, ఏమి జరగల. మరి అది కూడా నారా లోకేష్ గారి ద్వారా బయటకు వచ్చింది. వ్యవస్థనంతా వాళ్ళు అప్పటికే హైజాక్ చేశారు అన్నది క్లియర్ గా అర్థమైపోతుంది. ఇదంతా డేటాను లాస్ట్ లో పెంచారు. ఇదంతా ఇది ఒక పెద్ద ఫ్రాడ్ లాగే ఉంది. దీంట్లో ఎంత చెప్పుకున్నా కూడా, ఎంత వాదించుకున్నా కూడా ఈ డేటాను చూస్తుంటే ఒక పెద్ద ఫ్రాడ్ జరిగింది అనేది అర్థమవుతుంది. దీని మీద ఈసీ స్పందించాలి. ఈసీ కూడా తన క్రెడిబిలిటీని కూడా కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం కోసం తాకట్టు పెడుతోందా అన్న అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే ఇంత గొడవ జరుగుతున్నప్పుడు ఛాలెంజ్ చేయాలి. ఎలాంటి తప్పులు లేకుంటే రండి చూద్దాం. ఇప్పుడు బహిరంగంగా టీవీ ఛానల్లో ప్లే చేస్తే ప్రైవసీ దెబ్బతింటుంది అంటున్నారు కదా. కంప్లైంట్ చేసిన వాళ్ళు ఆ క్యాండిడేట్లను తీసుకొని వచ్చి చూపెడితే ఏమవుతుంది? అసలు అదే ప్రైవసీ దెబ్బతినడానికి ఏముంటుందండి? మామూలుగా మహిళలు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, డైరెక్ట్ గా ఓట్లు అంతమంది మీద దాడి చేస్తారు. ఎవరు దాడి చేస్తారు? అది అన్ని వందల మంది ఉంటే ఎవరో ఒకళ్ళు వెళ్ళి గొడవ చేస్తారా? అది తమాషాగా ఉంది. రైట్, అంబటి రామకృష్ణ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వారి లైన్లో ఉన్నారు. నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం.
సార్ కేంద్రంలో ఈ ప్రాసెస్ అంతా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ కి షీల్డ్ కల్పించడం, అంటే వాళ్ళ ఆర్టికల్ కూడా దాన్ని మార్చి ఏదో అవిశ్వాసం కూడా పెట్టబోతున్నట్టున్నారు కదా ఎలక్షన్ కమిషన్. రాజ్యాంగంలో ఆర్టికల్ మార్చి ఎలక్షన్ కమిషన్ పైన ఎవరు కేసులు పెట్టడానికి లేదు, దాని గురించి విచారించడానికి లేదు, వాళ్ళు ఏం చేస్తున్నా సరే. సో అటువంటి షీల్డ్ ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చి అది వచ్చేసింది కదా, మర్చిపోయాను. సుప్రీంకోర్టు జడ్జి ఎలక్షన్ కమిషనర్ సెలక్షన్ ప్రాసెస్ లో ఉంటే సుప్రీంకోర్టు జడ్జిని చీఫ్ జస్టిస్ ని తొలగించి A1, A2 అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ, అంటే ప్రధానమంత్రి, హోంమంత్రి, లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ. ప్రధానమంత్రి హోంమంత్రి వాళ్ళు ఎవరు? అమిత్ షా అండ్ నరేంద్ర మోడీ. సరే, వాళ్ళిద్దరి గురించి మనకు తెలిసిన విషయమే, వాళ్ళు ఏం చేస్తారు అనేది కూడా మనకు తెలిసిన విషయమే. సో అటువంటి పరిస్థితుల్లో పూర్తిగా ఈ వ్యవస్థలను మొత్తాన్ని ఈ రకంగా చేసిన తర్వాత ఈవెన్ కోర్టులకు వెళ్ళినప్పుడు కోర్టుల యొక్క ఆలోచన విధానం, కోర్టులు మనకి ఇస్తున్న జడ్జిమెంట్స్ ని గమనించిన తర్వాత సరే రాహుల్ గాంధీ గారు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మధ్య మాట్లాడతాం అని మాట్లాడుతున్న తరుణంలో ఈవెన్ ఆయన సాక్ష్యాలతో విషయాలు బయటపెట్టినా కూడా మేము ఎక్కడెక్కడైతే మేము స్వయంగా కాంగ్రెస్ పార్టీగా పరిశోధన చేశామో ఆయా విషయాల్ని మీడియా ముందు ప్రవేశపెడితే ఆ మీడియా కౌంటర్ అటాక్ గా రాహుల్ గాంధీని క్వశ్చన్ చేస్తుంది తప్ప, రాహుల్ గాంధీ ఇగో ఈ సాక్ష్యాలతో కర్ణాటకలో ఈ సాక్ష్యాలతో వచ్చాడు, హర్యానాలో ఈ సాక్ష్యాలతో వచ్చాడు, మహారాష్ట్రలో ఈ సాక్ష్యాలతో వచ్చాడు ఏంటి అని ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి మళ్ళా రాహుల్ గాంధీని ఎదురు ప్రశ్నించడం మీడియా ఈ రకంగా వ్యవహరిస్తా ఉంటే, సరే ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే దెబ్బ తగిలినాయని భావిస్తున్నారో వాళ్ళు రాహుల్ గాంధీని విమర్శించడం. ఎస్, డెఫినెట్ గా మీరు గమనించండి, ఇక్కడ ఒక కుతంత్రం జరిగింది సార్. అప్పట్లో రాహుల్ గాంధీని డిఫేమ్ చేయడానికి ఈ విషయంలో కుతంత్రం జరిగింది. మహారాష్ట్రలో ఒక పోలింగ్ ఏజెన్సీ మేము ఇట్లా పరిశోధన చేశాం, తప్పు జరిగింది అని చెప్పిన తర్వాత రాహుల్ గాంధీ దాన్ని బట్టి మాట్లాడలేదు, కానీ పవన్ ఖేరా దాని గురించి మాట్లాడాడు. ఇదిగో ఇది అనాలిసిస్ చేసే ఒక సంస్థ ఇట్లా చేసిందంట, అక్కడ కూడా ఇట్లా తప్పు జరిగిందంట అని పవన్ ఖేరా మాట్లాడాడు పొద్దున్నే. అంటే ముందు రోజు రాత్రి వాళ్ళు డేటా ఇచ్చారు, పొద్దున్న పవన్ ఖేరా మాట్లాడాడు, సాయంత్రానికి మళ్ళీ వాళ్ళు లేదు మేము పొరపాటు అనాలిసిస్ తప్పు జరిగింది, మా అంచనాలు తప్పు, మేము ఇచ్చిన డేటా తప్పు అన్న తర్వాత కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని బద్నాం చేసే ఒక ప్రయత్నం వాళ్ళు చేసిన తర్వాత అనాలిస్టులు. సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మేము ఎక్కడ నేరుగా డైరెక్ట్ గా మేము పరిశీలన చేశామో వాటి గురించి మేము మాట్లాడుతా ఉన్నాం. మిగతా దేశమంతా కూడా మాకు అవసరం. ఇవాళ ఏదైతే కొండా రాజీవ్ గారు అక్కడ కూర్చొని మాట్లాడుతా ఉన్నారో మా గురించి కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడారని ఆకాంక్షను వ్యక్తం చేశారు. డెఫినెట్ గా రాహుల్ గాంధీ గారు దేశమంతా మాట్లాడతారు. నేను మీ ద్వారా వైఎస్ఆర్సీపీని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏది పార్లమెంట్ బడ్జెట్ సెషన్ సెకండ్ ఫేజ్ మళ్ళీ మార్చి 1 నుంచో ఎప్పటి నుంచో స్టార్ట్ అవుతుంది. ఫైనల్ గా చెప్పండి రామకృష్ణ గారు, మీ ఇబ్బంది నాకు అర్థమైంది. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, ఎందుకంటే కాదు హర్యానాలో ఎలక్షన్ జరిగినమ్మంటే జగన్ గారు రియాక్ట్ అయ్యారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మరి నేనైతే డైరెక్ట్గా గతంలో మీకు చంద్రబాబు గారితో పొత్తుంది, రాహుల్ గాంధీ గారికి ఆయనకి మంచి ఫ్రెండ్షిప్ ఉందని అంటారు, ఇవన్నీ వేరే విషయం. సో మరి ఏ కారణం వల్లైనా కానీ ఆంధ్రప్రదేశ్ గురించి ఒక్క మాట కూడా, పైగా వీళ్ళు అఫీషియల్ గా కంప్లైంట్ కూడా చేసి వచ్చారు వైసీపీ వాళ్ళు. అయినప్పుడు కూడా రాహుల్ గాంధీ గారి ప్రస్తావన తేకపోవడం సహజంగానే అనుమానాలకు తావిస్తుంది కదా. అదే రాజీవ్ ప్రస్తావించారు. దయచేసి నేను చెప్పనివ్వండి, ఏఐసిసి హెడ్ క్వార్టర్స్ నుంచి ఈ విషయాలపై పరిశీలన చేస్తున్న సునీల్ దీక్షిత్ గారు, సంజయ్ దీక్షిత్ సునీల్ దీక్షిత్ వారు ఈ విషయం ఆంధ్రప్రదేశ్ విషయం కూడా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ఈ హర్యానాతో పాటు ఆంధ్రప్రదేశ్ ను కూడా కోట్ చేయడం జరిగింది. సో అటువంటి తరుణంలో నేను ఇవాళ మీ ద్వారా వాళ్ళకి చెప్తా ఉన్నా, మీరు ఎంపీలు రాహుల్ గాంధీ గారిని కలవమనండి, డేటాని అనాలిసిస్ చేసిన డేటాని రాహుల్ గాంధీ గారికి సమర్పించమని. సార్ దయచేసి అర్థం చేసుకోండి, ఇంత మీ బాధ అర్థమవుతుంది, మీ కోరిక అర్థమవుతుంది. మీరేమో ఎలక్షన్ కాదు ఒక్క నిమిషం, మీరేమో ఎలక్షన్ కమిషన్ లో అవకతవకలు జరగకూడదు, ఎక్కడే ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇంకో చోట కావచ్చు బాగా జరగాలని మీరు కోరుకుంటున్నారు. కానీ మీ రాహుల్ గాంధీ గారిలో ఆ సిన్సియారిటీ కనపడుతుంది అన్నదే ప్రశ్న. కొమ్మేని గారు ఇక్కడ తప్పంతా చేస్తా ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా అని మాట్లాడేటప్పుడు ఆ పేర్లు ఎత్తకుండా మనం రాహుల్ గాంధీని విమర్శిస్తున్నాం. రాజు ఆ ప్రస్తావన తీసుకొచ్చారు. అమిత్ షా మోడీ పేరే ఎత్తలా, బీజేపీ పేరే ఎత్తలా.
ఓకే ఇప్పుడు సరే మీరు ఎత్తారు కదా BJP ఇప్పుడు మీరు ఈ కాదు ఎంతసేపు మాట్లాడారు ఎంతసేపు మీరు మాట్లాడారు చంద్రబాబు గారి పేరు మీరు ఎత్తారా ఇప్పటి వరకు మీరు చంద్రబాబు గారి పేరు ఎత్తలేదు దొంగ ఎవరో తెలిసిన తర్వాత ఏదో సందర్భాన్ని బట్టి ఉంటుంది తప్ప. రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడడం సరే డెఫినెట్ గా మీకు Right. మీ వాళ్ళకి మీకు మాట్లాడడానికి బలం ఇక్కడ ఉంటది కాబట్టి నన్ను కౌంటర్ చేయొచ్చు కానీ మనం ఆత్మ పరిశీలన చేసుకొని ఎవరు తప్పు చేస్తే ఎవరు వైపు సరే ఓ పని మాట్లాడాలనేది చేయండి ఒకసారి ఇప్పుడు వరకు అయిపోయింది ఆలోచించుకోమన్నా. అయిపోయింది మీరు పిసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కదా ఆంధ్రప్రదేశ్లో వచ్చిన దాని మీద వైర్లో మరి పై ఇదేవి వైసీపీ వాళ్ళు ఇంకోళ్ళు చెప్పింది కాదు కదా పరకాల ప్రభాకర్ గారు చెప్పినటువంటి వ్యాసం అది కూడా ఎలక్షన్ కమిషన్ డేటా ఇవన్నీ రాహుల్ గాంధీ గారికి పంపించి పార్లమెంట్లోనూ బయట మాట్లాడించండి మీకు అప్పుడు బ్రహ్మాండమైన పేరు వస్తుంది మరి జగన్ గారి మీద ఆ విమర్శ చేయడానికి వీల్లేదు ఎందుకంటే హర్యానా ఎలక్షన్ జరగగానే ఇదే తేడా ఉందని ఆయన ఓపెన్గా చెప్పారు మరి అట్లా ఎందుకు ఓపెన్గా చెప్పలేకపోయారు అన్నది ప్రశ్న వస్తుంది రైట్ సార్ డెఫినెట్ గా ప్రతి స్టేట్ అనాలిసిస్ చేస్తున్నాం ఇది ఇంతటితో అవ్వలేదు ప్రతి Okay. స్టేట్ గురించి మాట్లాడతాం నో డౌట్ అబౌట్ ఇట్ రైట్ గుడ్ మీరు అట్లా చేస్తే మంచిదే రాహుల్ గాంధీ గారిని ఎందుకు తప్పుపడతాం ఎవరైనా ఓకే అలా చేస్తే శభాష్ మంచిదే అంటాం దానికి ఏముంది అభ్యంతరం ఏముంటుంది కేసర్ గారు రాజీవ్ చెప్పండి కేసర్ గారు. బ్రేక్ తీసుకోవాలి సార్ పాపం ఆయన సార్, బాధపడుతున్నారు బ్రేక్ మీరు రాహుల్ గాంధీ కూర్చున్నాం. గారిని అన్నారని సార్ ఒక మాట సార్ ఇప్పుడు హర్యానా ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని కలలేదు అవును ప్రజాస్వామ్యం కూని అయినప్పుడు బాధ్యత గల నాయకుడిగా ఆయనకు ఉన్నటువంటి అనుమానాలు ఆయన వ్యక్తీకరించారు అదే విధంగా నేను అడుగుతున్నా పార్లమెంట్ లో ఉన్నటువంటి ఎంపీలు మాట్లాడిన సంగతి రాహుల్ గాంధీ గారికో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వారికో తెలీదా వాళ్ళెవరో ఇప్పుడు గంపగుత్తుగా 3-4 రాష్ట్రాల గురించి ఏదో ఎవరో ఎక్కడో ప్రస్తావించారంటే అప్పుడు ఆయనే మీ దేశ అధ్యక్షుడిగా పెట్టుకోండి ఇప్పుడు ఎవరో చెప్పారు కదా రాహుల్ గాంధీ గారి మాట లేదా ఆయన ఎవరో ప్రస్తావించారన్న ఆయన మాట వాళ్ళిద్దరు మాట సమానం వాళ్ళిద్దరు మాకు ఒకటే 2 కళ్ళు అనుకుంటే అది మీ ఇష్టం బట్ రాహుల్ గాంధీ గారికి అంటూ ఓ గౌరవం ఉంది కేంద్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు ఒక గుర్తింపు ఉందని మేమైతే భావిస్తున్నాం కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఆయన మాట్లాడాలి రాష్ట్ర అంశాలు ప్రస్తావించాలని చెప్పి మేము కోరాం అంత మాత్రం తీసుకొచ్చి ఏదో మీ రాష్ట్ర అధ్యక్షురాలు మాట్లాడరు మీరు రాహుల్ లేదు ఈయన మాట్లాడతారు పాపం మళ్ళీ ఈయన్ని కాలిపోద్ది అడలు ఓకే పోనీ ఆయన మాట్లాడచ్చు బట్ ఇక్కడ సార్ ఒక కీ పాయింట్ చెప్తాను సార్ మీకు అవును సార్ సాయంకాలం కేసర్ గారు ఒక మాట కంప్లీట్ సాయంకాలం 5 గంటల వరకు ఒక రకమైనటువంటి పోలింగ్ జరిగిందని చెప్పి ఈసీ ప్రకటించారు 5 నుండి 8 గంటల వరకు అంటే 3 గంటల వ్యవధిలో 0.007 అప్రాక్సిమేట్లీ 0.08%. నిజంగా క్యూ లైన్ లో ఉండుంటే వాళ్ళందరూ ఓట్లు జరగాలి కదా 5 నుంచి 8 మధ్య ఎందుకంటే వేగంగా జరగాలి కదా అవును వేగంగా జరగాలి పాయింట్ నెంబర్ 1 లేదు రాత్రి 11:40 తర్వాత పెరిగిందంటే 8 తర్వాత లైన్ లోకి వీళ్ళని ఎవరు అలౌ చేశారు రూల్ ప్రకారంగా 5 తర్వాత లైన్ లోకి ఎవరిని అలౌ చేయకూడదు లైన్ లో ఉన్న వాళ్ళతో మాత్రమే ఓట్లు వేయించాలా మరి ఆ రకంగా అయితే 5 నుంచి 8 వరకు కూడా జనం కిక్కిరిసిపోయి ఉంటే ఓటింగ్ జరగాలి కదా అవును ఎందుకు ఓటింగ్ జాప్యం వచ్చింది అంటే ఓటింగ్ అక్కడితో అయిపోయింది 11:45 నుంచి కాన్స్పిరసీ ఓటింగ్ జరిగింది ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఖచ్చితంగా దీని మీద ఏదో రకమైనటువంటి అంశం గాని ముందుకు రాకపోతే భవిష్యత్తులో ప్రజాస్వామ్యం భారతదేశంలో బతికే పరిస్థితులు ఉండవు సార్ ఇది ఒక వ్యక్తిగా ఒక పౌరుడిగా ఒక ఓటర్ గా నా యొక్క భావన వ్యక్తీకరిస్తూ చెప్తున్నటువంటి అంశం రైట్ అంటే ఇది న్యూస్ ఐటమ్లో 80% వెళ్ళొచ్చు అన్నట్టుగా ఉంది బట్ అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ వారు ఈ మాట చెప్పారా లేదా అన్నది నాకు అర్థం కావట్లేదు బట్ ఏదేమైనా 80% ముందుగా ఊహించడం అనేది అది కొంచెం డౌట్. సైకో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు నుంచి కాపాడండి. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్కు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వినతి. రఘురామ దోపిడీ దౌర్జన్యాలపై ఆధారాలు ఇస్తానని వెల్లడట. ఏంటండి మన రామ్నాథ్ గారు చెప్పండి, రఘురామకృష్ణరాజు గారు అక్కడ ఇల్లు పడగొట్టించడం ఇవన్నీ ఎందుకు అంత గందరగోళంగా చేసుకుంటున్నాడు ఆయన? మీకేమనిపిస్తూ ఉంది సంక్షిప్తంగా? అంటే తొలి నుంచి కూడా రఘురామకృష్ణరాజు గారు అయితే అక్కడ దూకుడుగానే ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారు డైరెక్ట్ చెప్పేది ఏంటంటే మొత్తం నా ఎఫర్ట్ పెట్టి ఇవన్నీ చేస్తున్నాను అంటే ఒక విధంగా సొంతంగా కూడా ముందుకు తీసుకెళ్తున్నాను అన్నట్టుగానే ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారు అయితే అక్కడ లోకల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళని కానీ ఇతర పార్టీ వాళ్ళని కూడా లెక్క చేయడం లేదు. ఆయన అభిప్రాయాలకు అనుగుణంగానే వెళ్తూ ఉన్నారు అన్న ఒక అభిప్రాయం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో లోకల్ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తిరుగుబాటు చేస్తూ ఉండొచ్చు కుమ్మనేని గారు. రైట్, మీరు కూడా మాట్లాడతారా రాజు? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సార్. రాజీవ్ మన దీని రఘురామకృష్ణరాజు గారు అసెంబ్లీలోనైనా బయట అయినా మీడియా ముఖంగా అయినా మొదటి నుంచి కూడా అత్యంత దుందుడుకు అయినటువంటి స్వభావం, తీవ్ర పదజాల ప్రయోగం లేదా కక్షపూరిత వ్యవహారం,
మీకు గుర్తుండే ఉంటది. మీకు ఒక రోజు నువ్వు హోమ్ మినిస్టర్ అయితే ఏం చేస్తావంటే రక్తం పారిస్తానని కూడా ఆయన నిజమా? మాట్లాడారు. నిజంగా ఆయన అట్లా మాట్లాడారు. ఎందుకంటారబ్బా? సార్ అలా కాదు సార్, వాళ్ళు ఒక ఈవెంట్ పెట్టుకున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు డ్రామాలు అవి చేశారు చూసారా, అప్పుడు ఈయన కూడా దుర్యోధనుడు వేషం ఏదో వేసాడు ఆయన. ఓకే. ఆ తర్వాత సందర్భంలో ఆయనతోటి ఒక చిక్కు ఉంది. మళ్ళీ గబాలను మీరు ఏది పెడితే అది మాట్లాడుకుంటూ మాట్లాడితే మీ వెంటనే మీ మీద చర్య తీసుకుంటానంటాడు ఆయన. అది సమస్య. మామూలుగా పాజిటివ్ గానో లేకపోతే కాంపిటేటివ్ గానో తీసుకునే మనీ తీసుకుంటాడని గ్యారంటీ లేదు, అందుకోసం జాగ్రత్త. సరే ఆయనకు ఒక రోజు హోమ్ మినిస్టర్ ఇస్తే ఏం చేస్తానన్నారు అన్నటువంటిది పోనీ ఆయన ఏం చెప్పారో పోనీ దానికి కన్ఫైన్ అవుదాం. పోనీ నేను అన్నదే తప్పు అనుకున్నాను అందాక ఒక 5 నిమిషాలకి. అయితే ఆయన ఏం చేయాలనుకుంటే అది చేసుకెళ్ళిపోతాడు తప్ప అది ప్రజాస్వామ్యమా మరోట అనేటువంటిది ఆలోచించుకోరు. ఆయన యొక్క స్వభావం వల్ల ఆ పార్టీ ఇప్పుడు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అంటే ఆర్గనైజింగ్ సెక్రటరీ, అది చాలా విలువైనటువంటి పదవే తెలుగుదేశం పార్టీ వరకు. అటువంటి వ్యక్తులే నలిగి విసిగి వేసారి బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి ప్రజల పరిస్థితి ఏంటి? మా పార్టీ నాయకులు కార్యకర్తల పరిస్థితి ఏంటి? ప్రజల పరిస్థితి ఏంటి? అంటే వీళ్ళు చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి పాలనకు నిదర్శనంగా ఉన్నది, ఈ రోజు అద్దం పట్టే విధంగా ఉన్నది ఆ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాధ అని చెప్తున్నా. సిపిఎం వాళ్ళు కూడా దాని మీద అక్కడ ఇల్లు కూల్చేయడం మీద గొడవ ఆందోళన చేసినట్టున్నారు కదా సార్. ఖచ్చితంగా సార్, అది కూడా జరిగింది. అంటే కాలువగట్ల మీద అని చెప్పినప్పటికి కూడా వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి చేస్తే బాగుండేది అనేది ఎక్కువ మంది భావన. సార్ ఒకనొక ఉన్నత స్థాయి అధికారి, ఆయన మీద అనేక విమర్శలు అనేక కరప్షన్ ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఈయన చాలా మంచోడని చెప్పి సర్టిఫై చేసి ఆయన ట్రాన్స్ఫర్ చేయొద్దని చెప్పి అడిగినటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. సరే తర్వాత కాలంలో ట్రాన్స్ఫర్ అయ్యాడు ఉన్నాడు లేదా నాకైతే తెలియదు, కానీ ఏదైనప్పటికీ గౌరవ రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన ఏదైనా రాజకీయ విమర్శ చేసినా స్పీకర్ ఈస్ బియాండ్ ద లిమిట్స్, దేర్ ఇస్ నో లిమిట్ ఫర్ స్పీకర్ పవర్ జనరల్లీ మన డెమోక్రాటిక్ కంట్రీలో. సో అలాగే మేము ఏమైనా మాట్లాడి మళ్ళీ కేసులు పెట్టేటటువంటి ప్రమాదం ఉందని మీరు అంటున్నారు కాబట్టి కన్ఫైన్ అవుతున్నాం. కానీ అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం కాదుగా, ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం నడవట్లేదు. ఎవరైనా ఆరోపణ చేస్తే లేదా ఎవరైనా ఏదైనా చేయగానే వెంటనే కేసులు పెట్టేసి అణచివేయాలనే ధోరణి, ఒక రకమైనటువంటి నియంత్రిత ధోరణి ఉంది కాబట్టి ఇది రఘురామకృష్ణరాజు గారి వ్యవహారం ఎపిసోడ్ ఈ రోజుతో ముగిసిపోయేది కాదు కదా. మరో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ప్రజాప్రభుత్వం మళ్ళీ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. ఆ వచ్చినటువంటి ప్రజా ప్రభుత్వంలో రామ్నాథ్ గారు చెప్పారు మళ్ళీ ఈవీఎంలు వీటిల్లో గొడవలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. అది 100% సార్. దానికి మాకేమీ అర్థం కావట్లే. లిటరలీ మైండ్ బ్లాక్. ఆ డేటా ప్రకారం అవన్నీ చూస్తా ఉంటే మాకు బుర్ర పని చేయట్లేదు. రేపు ఉదయం కూడా ఇదే అయితే పరిస్థితి ఏమిటి అన్నటువంటి భయం, ఆందోళన, అనుమానం అన్ని కలుగుతున్నాయి మాకు కూడా. వాస్తవమే రామ్నాథ్ గారు చెప్పింది. రైట్. ఇక కమిషన్ల కోసం కుమ్ములాట, వైద్య శాఖను ఆదాయ వనరుగా మార్చుకున్న ప్రభుత్వ పెద్దలట. మన తీర ప్రాంతంలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయని ఇప్పుడు ఎల్లో మీడియా రాస్తూ ఉంది. మరి గతంలో ఆ రేర్ ఎర్త్ మెటీరియల్స్ని తీసుకుని ఇంకేముంది దోపిడీ అని రాశారు, ఇప్పుడేమో బాగుందని రాస్తున్నారు. గంజాయి గుప్ చిప్గా అంట మన ఈ మన్యం ఏరియాలో, ఏజెన్సీ ఏరియాలో చాలా దారుణంగా ఉంది. డ్వాక్రా మహిళలకు తీపి కబురు అంట. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కళ్యాణ లక్ష్మి పథకాలు శ్రీకారం అంట. అక్టోబర్లోనే ఇవ్వాలనుకున్నారంట కానీ ఇవ్వలేదంట. ఇవి ప్రధానంగా ఇతర వార్తలు. ఇక డిజిటల్ విప్లవానికి భారత్ పునాది. అమెరికా అమరావతి పర్యటనలో బిల్ గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ వ్యాఖ్య. ఏపీ మీట్స్ బిల్ గేట్స్. ఇక ఎల్లో మీడియా ఊపిరి ఆడకుండా ఇది చేసేసింది. రాష్ట్రానికి వచ్చిన గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ సాగులో ఏఐ వినియోగంపై ప్రత్యక్ష పరిశీలన. చంద్రబాబు విజనరీ అని పొగిడారని కూడా రాశారు. మరి విజనరీ అయితే ఎలక్షన్ మేనిఫెస్టో, ఈ కథలు ఇవన్నీ కూడా మరి ఆయన దృష్టికి వెళ్ళినాయో లేవో. నైస్, గుడ్, గ్రేట్ అని కూడా అభినందించారట. ఎల్లో మీడియా శరభ అంటూ ఉత్సాహంగా రాసింది. నిజంగా ఓ మాట మంచి మర్యాదగా అంటారు, తప్పేం కాదు. కానీ బట్ వీళ్ళు రాసే తీరు ఎట్లుందంటే అసలు శరభ అంటూ ఊగిపోతున్నారు. ప్రజలకు చేరువుగా ఆరోగ్య సేవలు. డిజిటల్ విప్లవంలో చంద్రబాబుది కీలక పాత్రని బిల్ గేట్స్ అన్నారట. మోడీ గారు పోయిందనమాట. ఇక పివిఎస్ శర్మ గారు కానీ ఇంకా కొంతమంది నెటిజన్లు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే అమెరికాలో జెఫ్రీ అన్న ఆయనది అబ్స్టెంట్ ఫైల్స్ అని వస్తూ ఉంది కదా, వాటిల్లో లైంగిక వేధింపులు, ఈ గొడవల్లో బిల్ గేట్స్ పేరు ప్రస్తావనకు రావటం, దాని మీద ఈయన విచారం వ్యక్తం చేయటం, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో కొంచెం అభ్యంతరకర పదాలు వాడినందున అది మొత్తం నేను చదవట్లేదు కానీ బట్ చాలా తీవ్రంగా మాట్లాడుతున్నారు. మరోవైపు వ్యవసాయం ఎక్కడంటూ సాక్షి ఇవాళ కథనం ఇచ్చింది. ఉండవల్లిలో ఈయన వెళ్ళారట. మరి ఆ ఏరియా మొత్తం 1,00,000 ఎకరాలు వ్యవసాయం లేకుండా చేస్తున్న సంగతి బిల్ గేట్స్కి తెలియదేమో.
యూరియా సమస్య ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక బిల్ గేట్స్ సంబంధించి ఒక వ్యక్తిగతమైన విషయాన్ని ఆ ఎల్లో మీడియానే రాసింది. అది కూడా నేను చదవట్లేదు, ఎందుకంటే గేట్స్ మీద మనం అట్లాంటివి చదవటం నాకు ఆసక్తి లేదు కాబట్టి. రైట్. ఇక నెటిజన్లు అయితే రకరకాల, కొందరైతే బిల్ గేట్స్ క్విట్ ఇండియా అని కూడా హ్యాష్ ట్యాగ్ పెట్టి మరీ చేశారట. దానికి కారణం వ్యాక్సిన్, ఈయన చేసినటువంటి వ్యాక్సిన్ ఇతరత్ర విషయాల కారణంగా. రామ్నాథ్ గారు చెప్పండి, బిల్ గేట్స్ రావటం వల్ల ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా ప్రయోజనం కలిగిందా? వ్యవసాయ క్షేత్రాల్లో ఇంతకుముందు ఎప్పుడు అసలు డ్రోన్లు ఎప్పుడు వాడినట్లు, అసలు డ్రోన్లు అనేవి ఆంధ్రప్రదేశ్కి తెలియనట్లు, ఆ స్థాయిలో ఉన్నాయని కూడా వచ్చి ఇక్కడ మాట్లాడటం ఏంటి? వ్యవసాయాన్ని ఓ పక్కన రాజధానిలో మొత్తం ఖతం చేస్తున్నారనేటువంటి విమర్శ సర్వత్రా ఉంది కదా, అక్కడికి వెళ్ళేదో బ్రహ్మాండంగా ఉందని చెప్పటం కానీ. సో ఓవరాల్గా బిల్ గేట్స్ పర్యటన మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు కొమ్మినేని గారు బిల్ గేట్స్ గారు ఏపీకి వస్తూ ఉంటే ఎక్కడ సానుకూలత లేదు. పైగా కొంతమంది బహిరంగంగానే ఆయన నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. వ్యక్తిత్వ పరంగా కానీ, నైతిక విలువల పరంగా కానీ, ఆయన పేదల పట్ల అనుసరించే విధానాల పరంగా కానీ బిల్ గేట్స్ ఐటీ రంగంలో గొప్పవారు ఉండొచ్చు, కానీ మిగిలిన ఏ విషయంలో కూడా ఆయన వ్యక్తిత్వం అంత గొప్పది కాదన్నది ఆయన ట్రాక్ రికార్డుని బట్టి చాలా చెప్తుంది. కానీ బిల్ గేట్స్ గారు కొన్ని విషయాలు గమనిస్తే సరదాగా బిల్ గేట్స్ గారు ఏపీకి వచ్చినప్పుడు దీన్ని ఎలా ప్రమోట్ చేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నది కూడా చూస్తే, నారా లోకేష్ గారు ఓ ట్వీట్, తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక ట్వీట్ పెట్టారు. రాత్రి క్రికెట్ మ్యాచ్ చూశారు, తెల్లవారేసరికి బిల్ గేట్స్ దగ్గరికి వెళ్ళిపోయారు నారా లోకేష్ గారు అని ఒక ట్వీట్ పెడితే, దాన్ని ఆయన రీట్వీట్ చేస్తూ మీరు నమ్మరు కానీ నేను 3 గంటలు మాత్రమే నిద్రపోయాను అని ఒక ప్రచారం చేసుకున్నారు. క్రికెట్ మ్యాచ్ కి వెళ్ళి నారా లోకేష్ గారు పదే వెళ్తున్నారు ఎందుకో కానీ, వెళ్ళి అక్కడ తన టీ షర్ట్ మీద కూడా లొకేషన్ రాయించుకొని ఆ ఫోటోని కూడా మళ్ళీ షేర్ చేసుకున్నారు. అంటే ఒక విధంగా ప్రమోట్ చేసుకుంటున్నారు ఈ పర్యటన కూడా. అంటే చూడండి, 3 గంటలు మాత్రమే నిద్రపోయి, నిజంగా బిల్ గేట్స్ వస్తున్నప్పుడు షెడ్యూల్ అంత టైట్ గా ఉన్నప్పుడు క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వెళ్లకుండా ఉండాల్సింది. దాంతో పాటు గతంలో ఆదాని గారు వస్తే ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలో డైరెక్టర్ రాశారు, ఆదానికి జీ హుజూర్ రాచమర్యాదలు చేశారు, ఎయిర్పోర్ట్ కి వెళ్లి మరీ తీసుకొని వచ్చారు, అంత అవసరమా అని రాశారు. నిన్న ఏకంగా మంత్రులు వెళ్ళిపోయి బిల్ గేట్స్ గారికి స్వాగతం పలికారు. దాన్ని మాత్రం అద్భుతం, ఘన స్వాగతం అని రాస్తూ ఉన్నారు. దాంతో పాటు ఇంకో బాగా నిశ్చితంగా ఒక విషయం గమనిస్తే, చంద్రబాబు నాయుడు గారి నివాసానికి చాలా మంది విఐపీలు పెద్ద వాళ్ళు ఇప్పుడు వస్తూ ఉంటారు. కానీ ఏ రోజు చేయండి, ఒక రోజు నిన్న చేశారు. ఈ రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రముఖంగా ఫోటోలు కూడా వేసుకున్నారు. తన చాంబర్ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గురించి వివరిస్తున్న చంద్రబాబు నాయుడు గారు అంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో, ఈనాడు పత్రికలో ఫోటో వేశారు. ఎందుకు వేశారు ఇప్పుడు ఆంధ్రజ్యోతి పత్రికలో వెంకటేశ్వర స్వామి గురించి వివరిస్తున్న చంద్రబాబు నాయుడు గారు అని అంటే, ఈ లడ్డూ వ్యవహారం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద బాగా నెగిటివ్ అయిపోయింది. నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తుడేనా? వెంకటేశ్వర స్వామి భక్తుడు అయితే లడ్డు గురించి ఇంత నెగిటివ్ గా ఎలా ప్రచారం చేస్తారు? ఈ ప్రాపగాండ ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. దాంతో మళ్ళీ లేదు, వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు గారు తన చాంబర్ దగ్గర కూడా వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది చూడండి అని చూపించడానికి ఏమో, కానీ బిల్ గేట్స్ గారికి వెంకటేశ్వర స్వామి ఇంటి దగ్గర లేకపోతే ఆఫీసులోనండి. గతంలో నాకు గుర్తున్నంత వరకు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడైతే నేను ఎప్పుడు పెద్దగా గమనించలేదు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఒకవేళ చాంబర్ లోనే వేశారు, మరి ఆఫీస్ లోనే ఉండొచ్చు. కానీ దీన్ని కూడా ఎందుకు చేశారు అంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని చూడండి నా మీద శ్రీవారి మీద నాకు ఎంత భక్తి ఉందో అని చెప్పే ప్రయత్నం చేశారు. బిల్ గేట్స్ గారి మీద ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తోంది అంటే, 2010లో ఖమ్మం జిల్లాలో, ఇంకా అప్పుడు ఉమ్మడి ఏపీలో ఖమ్మం జిల్లాలో 16,000 మంది గిరిజన బాలికల మీద ట్రయల్స్ నిర్వహించారు. ఏది గర్భాశయ క్యాన్సర్ నిరోధక టీకాను తయారు చేస్తామని. ఎంత అనైతికంగా చేశారు అంటే, 9 ఏళ్ల నుంచి 15 ఏళ్ల అమ్మాయిలు వాళ్ళ మీద ట్రయల్ చేస్తున్నప్పుడు కనీసం తల్లిదండ్రులకు చెప్పలేదు, వాళ్ళ దగ్గర సంతకాలు కూడా తీసుకోలేదు. మూకుమ్మడిగా సామూహికంగా హాస్టల్ వార్డర్లతోనే సంతకాలు చేయించి ట్రయల్ నిర్వహించేశారు 16,000 మంది అమ్మాయిల మీద. వాళ్ళలో కొన్ని నెలలకు విపరీతంగా అనారోగ్య సమస్యలు వచ్చి 5 చనిపోయారు. గుజరాత్ లో ఇలాగే ట్రయల్ చేస్తే 2 చనిపోయారు. ఇలాంటి నేపథ్యం ఉంది. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కూడా దీని మీద తేల్చిన తర్వాత ఇంత అన్యాయంగా ట్రయల్ నిర్వహించారు ఈ బిల్ గేట్స్ కు సంబంధించిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అని. ఆ తర్వాత వ్యవసాయానికి సంబంధించి కూడా ఆఫ్రికా కంట్రీల్లో, ఆసియా కంట్రీల్లో మొత్తం వ్యవసాయాన్ని తారుమారు చేస్తున్నారు ఈయన ఫౌండేషన్ ద్వారా అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. రసాయనిక ఎరువులు పెద్ద కార్పొరేట్ సంస్థలతో టైఅప్ అయ్యి, పెద్ద విత్తన కంపెనీలతో టైఅప్ అయ్యి ఆయా దేశాలు మొత్తం ఈ విదేశాలకు సంబంధించిన బీటీ టైప్ విత్తనాల మీద ఆధారపడేలాగా వ్యవస్థను తయారు చేస్తూ ఉన్నారు అని ఒక ప్రధాన ఆరోపణ ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సంజీవని ప్రాజెక్టు మొత్తం బిల్ గేట్స్ ఫౌండేషన్ చేతిలో పెడుతున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైంది. ఎందుకంటే 5 కోట్ల మందికి సంబంధించిన డేటాను మొత్తం క్రోడీకరించి ఇలాంటి ఫౌండేషన్లకు యాక్సెస్ ఇస్తే, ముందే ఈ కంపెనీ మీద చాలా ఆరోపణలు, ఈ ఫౌండేషన్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు డేటా అన్నది ఆరోగ్య రంగంలో చాలా కీలకమైన వ్యవహారంగా మారిపోయింది. ఈ దేశంలో ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వేల కోట్ల, లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులుగా తయారైపోయాయి. ఈ డేటాని ఇలాంటి ఫౌండేషన్ల ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలు ఒకసారి యాక్సెస్ చేశాయనుకోండి,
ముందే మొత్తం ప్రొఫైల్ అంతా చూసుకొని చాలా మందికి ఇన్సూరెన్స్ పాలసీలు ఇచ్చేందుకు కూడా నిరాకరిస్తాయి. లేదంటే ఎక్కువగా ప్రీమియం చెల్లించండి అని డిమాండ్ చేయడానికైనా అవకాశం ఉంటుంది. ఇది ఇంకా కొన్ని కంపెనీల చేతుల్లోకి వెళ్తే ఒక వ్యక్తిని ఉద్యోగంలోకి తీసుకునే ముందే ఈ డేటా ఆధారంగా అతనికి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయని తీసుకొని కొందరు చిన్న చిన్న కారణాలతో కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా కూడా నిరాకరించే అవకాశాలు చాలా ఉంటాయి. ఇలాంటి చాలా కాంప్లికేషన్స్ ఈ డేటా కింద ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పడితే. అలాంటిది ఈ డేటాని మొత్తం ఈ ఫౌండేషన్ చేతిలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పెడుతూ ఉన్నారు? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక బలమైన వ్యవస్థను తీసుకొని వచ్చారు. ఇవన్నీ ఉండగానే తీసుకెళ్లి ఫౌండేషన్ చేతిలో పెడుతున్నారంటే చాలా ఇబ్బందికరమైంది. ఇంకోటి ఏంటి, ఈ ఫౌండేషన్ వ్యవహార శైలి ఎలా ఉంటుంది అన్నదానికి కరోనా వ్యాక్సిన్ సమయంలో ఫ్రీగా ఫార్ములాను పేద దేశాలకు ఇచ్చేందుకు తొలుత నిరాకరించిన వ్యక్తి బిల్ గేట్స్. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు రావడంతో అప్పుడు వెనక్కి తగ్గారు. అంటే ఈయన మైండ్ సెట్ ఎలా ఉంటుంది? పైగా ఈయనే అన్నారు భారతదేశం అన్నది ఒక ప్రయోగశాల అని వివరించారు. అంటే పేదరికం ఉన్న దేశాలు, ఇలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ చిన్న చూపు ఆయనది. అంటే ఇక్కడ మనం ఎలాంటి ప్రయోగాలు చేసుకోవచ్చు, మనం తయారు చేసే వ్యాక్సిన్ మందులన్నీ వీళ్ళ మీద వాడచ్చు అనేదంతా చేశారు. బహుశా ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు పాలిత ప్రాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కు మించిన ప్రయోగశాల నాకు ఇంకోటి ఉండదు, అంత అనుకూలమైనదని భావిస్తున్నారేమో ఈ ఆందోళన కలుగుతున్నాయి. కాదుగా ఈయనకి అక్కడ ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం ఎట్లా జరుగుతోంది, పెట్టుబడి సాయం ఎందుకు ఇస్తానని ఎగ్గొట్టి, అన్నదాత సుఖీభావ ఎందుకు ఇస్తానని ఎగ్గొట్టారు, 5,000 ఎందుకు ఇచ్చారు, ఇట్లాంటి విషయాలు ఏమి తెలియకుండా వచ్చి ఇట్లాంటి వాళ్ళు పొగిడెళ్తే అది ఇంకా ప్రమాదం కదా ప్రజాస్వామ్యానికి. పై ఓ పక్క అమెరికాలోనేమో ఈయన మీద చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చి ఈయన శుద్ధులు చెప్తే జనం ఎట్లా నమ్మాలి అనేది కూడా వస్తుంది కదా. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు కొమ్మినేని గారు అక్కడే 1,00,000 ఎకరాలు బీడు ప్రాంతంగా మార్చి ఇంకా 2,28,000 ఎకరాలు తీసుకుంటామని చెప్తున్న చోట ఆ ప్రాంతానికే బిల్ గేట్స్ కార్యాలయం తీసుకెళ్లి చూడండి వ్యవసాయం మేము అద్భుతంగా చేస్తున్నాం, అసలు ఈ డ్రోన్ టెక్నాలజీ ఇవన్నీ కొత్తగా వచ్చినాయా? లేదు. అంటే ఏంటంటే ఒక షో చేస్తూ ఉన్నారు. బిల్ గేట్స్ వచ్చేసాడు మొత్తం తలకిందులు అయిపోతుందని. ఏం లేదు, ఆయన కూడా ఇప్పుడు ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆయన వ్యక్తిగతంగా వచ్చిన ఆరోపణలు జెఫ్రీ ఫైల్స్ లో చూస్తే ఎంత దారుణం. రష్యా అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకొని లేనిపోనివన్నీ వచ్చాయి ఆయనకి. ఆ క్రమంలో భార్యను కూడా మోసం చేసే ప్రయత్నం చేశాడు. చాలా ఉన్నాయి. ఇలాంటి వ్యక్తిత్వం ఏ ప్రభుత్వం అయినా సరే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఈయన తీసుకొని వచ్చింటే ఇవి హైలైట్ చేసేవాళ్ళు మొత్తం. ఈ పార్టీ రచ్చరచ్చ చేసిండేవాళ్ళు కాదు, చంద్రబాబు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ మరి ఇచ్చేవాళ్ళు. ప్రచారం చేశాం. రైట్. రాజీవ్ పరిస్థితుల్లో కంప్లీట్ అయిందండి. రామ్నాథ్ గారు కంప్లీట్ అయింది. రైట్. రాజీవ్ చెప్పండి, ఏమిటి విజనరీగా పొగిడారంట, ఎల్లో మీడియా రాసుకుంది, ఓ బ్రహ్మాండం బజిగోయింది. నిజంగా రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం? మరోవైపు అమెరికాలో అప్రతిష్ట పాలే ఏపీలో ప్రతిష్ట పొందుతాడా గేట్స్ గారు? ఆ గేట్స్ గారిని తీసుకొచ్చి చంద్రబాబు గారికి కూడా కాస్త ప్రతిష్ట పెరుగుతుందా? సార్, చంద్రబాబు గారికి ప్రపంచంలోనే బాగా ఇష్టమైన సిటీ పబ్లిసిటీ. అలాగే చంద్రబాబు గారు రాజకీయంగా పాటించే అతి గొప్ప ఆచారం ప్రచారం. చంద్రబాబు గారికి తెలిసిన ఎమోషన్ ప్రమోషన్. దేన్నైనా ఎవరినైనా తీసుకొచ్చి తన అప్లిఫ్ట్మెంట్ కోసం, తన ప్రచారం కోసం వాడుకోవడంలో చంద్రబాబు నాయుడు గారి అందమైనటువంటి ప్రయోగించి మరీ చెప్పావబ్బా. ఇది వాస్తవం కదా సార్. బిల్ గేట్స్ గారు వచ్చారు, ఓకే సరే, ఆయన మీద ఉన్నటువంటి వ్యక్తిగత ఆరోపణలు, ఆయన సంస్థ మీద వచ్చినటువంటి ఆరోపణలు, లేదా ఇదే సోకాల్డ్ ఎల్లో మీడియా ఆయనకి వ్యక్తిగతంగా ఉన్నటువంటి వ్యాధుల గురించి రాసినటువంటి వ్యాసాలు, వ్యయ ప్రయాసాలు అవన్నీ పక్కన పెడితే బిల్ గేట్స్ గారు రావడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగింది ఏమిటి? ఈ రాష్ట్ర యువతకి కలుగుతున్నటువంటి ఉపాధి అవకాశాలు ఏంటి? లేదా ఆయన పెడతానన్నటువంటి పెట్టుబడులు ఏంటి? కేవలం బిల్ గేట్స్ లాంటి వ్యక్తిని కూడా ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ మాదిరి మీరు తెచ్చుకుని 2 పొగడ్తలు ఆయనతో పోడించుకొని, ఆయన 2 పొగిడితే మీ తాలూకా తోకపత్రికలు 2,000 పొగడ్తలు రాసేసి ఈ పొగడ్తల మణిహారం కోసం చేసుకున్నటువంటి పొలిటికల్ ఈవెంట్ తప్పితే ఇది ఇంకొకటి కాదు. రెండవ అంశం ఏంటంటే, గతంలో బిల్ గేట్స్ కి మైక్రోసాఫ్ట్ అన్నా కంప్యూటర్ అన్నా అన్ని నేనే అని చెప్పినటువంటి ఇదే మహానుభావుడు ఏ రోజైనా ఇప్పుడు ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో 14 నుంచి 19లో 5 ఏళ్ళు ముఖ్యమంత్రి, ఇక్కడ 2 ఏళ్ళు. ఈ 7 ఏళ్ల కాలంలో నిజంగా బిల్ గేట్స్ దీనికి అంత సత్సంబంధాలు ఉంటే, బిల్ గేట్స్ నిజంగా అతని కోసం అంత ఇది చేసి ఉంటే, ఈ 7 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ ఎందుకని పెట్టుబడులు పెట్టలేదు? ఎందుకని తన సంస్థను ఇక్కడ నెలకొల్పలేదు? ఎందుకని ఈ ప్రాంత ఉద్యోగాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు? అంటే పెట్టుబడులు పెట్టినంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారు గొప్పవారని కాదు. అక్కడ హైదరాబాదు స్వాభావిక అవకాశాల వల్ల, అంతకు ముందున్నటువంటి ముఖ్యమంత్రులు చేసినటువంటి పనితనం వల్ల, మరీ ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాంటి మహానుభావులు చేసినటువంటి గొప్ప సంస్కరణ వల్ల అక్కడ హైదరాబాద్ లో డెవలప్ అయింది తప్ప చంద్రబాబు నాయుడు వల్ల కాదు. చంద్రబాబు నాయుడు గారి టాలెంట్ అయితే ఈ పాటికి 7 ఏళ్లలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో ఒకటి జరిగి ఉండాలా. ఎందుకంటే ఆయన 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్తాడు కదా, అందులో 7 ఏళ్ళు ఇక్కడ తీసి ఇంకా 7 ఏళ్ళలో మరి అక్కడ అవ్వలేదు, అక్కడ అయ్యింది ఇక్కడ ఎందుకు అవ్వట్లేదు అంటే అది చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల కాదు. నెంబర్ 1. నెంబర్ 2, బిల్ గేట్స్ గారికి సంబంధించి అనేకమైనటువంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి. సరే, ఆయన వ్యక్తిగత్వానికో లేదా ఆయన వయసుకో సంబంధించి అటువంటి నేను మాట్లాడడం గౌరవప్రదం కాదు కాబట్టి, పార్లమెంటరీ భాష అంతకన్నా కాదు కాబట్టి నేను ఆ జోలికి పోవట్లేదు. కానీ ఖచ్చితంగా రాష్ట్రం ప్రజల తాలూకా డేటాను ఆయన చేతుల్లో పెట్టినప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ లాస్ట్ గా 2 విషయాలు చెప్పి ముగిస్తాను సార్. బిల్ గేట్స్ అంటే ఒకప్పుడు చాలా గౌరవం, చాలా ఇదని ఉండేది ఉన్నత స్థాయి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే అప్స్టైల్ ఫైల్స్ ఇవన్నీ వచ్చినాయో అప్పుడు న్యాచురల్ అమెరికాలోనే ఆయన మీద గౌరవం తగ్గి మైక్రోసాఫ్ట్ యొక్క షేర్ వాల్యూ అదేదో నష్టం అంటారంట కదా, 32 లక్షలు 36 లక్షలు నష్టం వచ్చిందని పేపర్లో వార్తలు వచ్చాయి. మీకు ఒక విషయం చెప్తాను సార్. ఈ రోజు సో కాల్డ్ పచ్చ మీడియా అంత పూర్తి రాసే కదా, బిల్ గేట్స్ గారు వచ్చారు, అది చేశారు, ఇది చేశారని. ఆస్ దెమ్ టు గో టు ఎక్స్ లోకి వెళ్ళమని చెప్పండి. ఎక్స్ లో బిల్ గేట్స్ క్విట్ ఇండియా అనే ఒక ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ నడుస్తుంది. ఎక్స్ లో బిల్ గేట్స్ షుడ్ బి అరెస్టెడ్ అనే ట్విట్టర్ ట్రెండింగ్ నడుస్తుంది. సో అవన్నీ వాస్తవాలు. మీడియా ఏదో పచ్చ మీడియా చెప్పిందని మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోవు కదా. ఇక్కడ ఖచ్చితంగా సోషల్ మీడియా అనేది ఒకటి ఉంది, ప్రజలందరికీ వాస్తవాలు తెలుసు. అయితే ఆయన గురించి, ఆయనకున్న వ్యాధుల గురించి రాసినటువంటి పచ్చ మీడియా అయ్యని మనం ప్రస్తావించడం మనకు నోరు చల్లం. కానీ బిల్ గేట్స్ గొప్పవాళ్ళని నా ఉద్దేశం కాదు. ఆయన అంటే పూర్తిగా గొప్పవాడు కాదని అంటానికి వీల్లేదు, కానీ గొప్పవాడే. కానీ గొప్పవాడైనప్పుడు కూడా ఆయనకున్న బలహీనతలు, ఆయన చేసినట్టు ఆయన మీద వచ్చినటువంటి విమర్శలు ఇవన్నీ చూసినప్పుడు కొంచెం ఇబ్బందిగానే. సార్ 2 అంశాలు వేరే ప్రస్తావిస్తాను సార్. ఒకటి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తే ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. 2, కిరాక్ ఆర్పి అనేటువంటి వ్యక్తి గురించి సార్. అట్లాంటి పిచ్చి అన్ని మనకు వద్దండి. అంటే బొత్స సత్యబాబు గారి గురించి కూడా మా ఉత్తరాంధ్ర ప్రాంత యాస ఆయన మాట్లాడతాడు సార్. మా ఉత్తరాంధ్రలో ఆ మాత్రం యాస ఉంటది. మా యాసను తీసుకొచ్చి కూడా ఆయన వ్యక్తిత్వ హననం చేస్తూ, ఆయన బాడీ షేమింగ్ చేస్తూ, అంటే నేను ఒకటే అడుగుతున్నా నారా లోకేష్ గారిని, బొత్స సత్యబాబు గారు ఎట్ హోమ్ కార్యక్రమంలో కలిస్తే వచ్చి కరచలనం చేసినటువంటి మీరు ఈ విధంగా బొత్స సత్యనారాయణ గారిని కిరాకార్పి లాంటి పెట్టి తిట్టించడం ఎంతవరకు మీకు సవ్వని అడుగుతున్నా. చాలా తిట్టిస్తున్నారు. కాదు ఫ్లెక్సీలు పెట్టే తిరుమల లడ్డూని అవమానంగా జగన్ గారి మీద కోపంతో ఫ్లెక్సీలు పెట్టే తిరుమలని అవమానించిన వాళ్ళకి ఇవన్నీ పెద్ద లెక్క. మనుషులను అవమానించడం లెక్కట్లేండి అంతే. ఖచ్చితంగా దానికి మూల్యం అయితే చెల్లించుకుంటాడు ఆ మనిషి మాత్రం. చూద్దాం. రైట్. రామ్నాథ్ గారు, రాజీవ్ గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. రామకృష్ణ యాదవ్ గారికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.